బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం పదవిలో ఉండి చేతిలో గీతలు అరగదీస్తా, రోమాలు పీకుతాం, కాళ్ళు కీళ్లు విరిచేసి కింద కూర్చోబెడతా, గతంలో అధికారంలో ఉన్నప్పుడే ఏం పీకలేకపోయారు, అధికారంలోకి వస్తే ఏం పీకుతారు అంటూ పబ్లిక్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఆయన మానసిక స్థితిని తెలియజేస్తున్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికుటి అశోక్ బాబు స్పష్టం చేశారు. ప్రైవేటు పరం చేయొద్దని అనేటువంటి వ్యక్తుల మీద మీరు దాడి చేస్తాం, చంపేస్తాం, అది ఇదేనని చెప్పేసి రోమాలు పీకుతామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? పోయినసారి అధికారంలో ఉన్నప్పుడే మమ్మల్ని ఏం పీకలేకపోయారు, రేపొచ్చి ఏం పీకుతారని చెప్పేసి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు నిజం ఒప్పుకున్నారు, మీరు చెప్పులు చూయించారు. వైసీపీ నా కొడకల్లారా అని చెప్పేసి మీరు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా హుందాగా పోనీలే ఏదో పిచ్చితనంతో మాట్లాడుతున్నారని వదిలేశారు. అది పీకలేకపోవడమా? ఈ రోజున ఈ దేశంలో పోలీసు వ్యవస్థని లాస్ట్ కు తీసుకొని వచ్చారు. అంత దారుణంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇచ్చి ఇంత దుర్మార్గంగా చేస్తా ఉంటే ఆ రోజున మిమ్మల్ని ఎంత గౌరవంగా చూసుకున్నట్టు. ఈ రాష్ట్రంలో మర్డర్లు చేశారు, లేకపోతే రౌడీజం చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు నా కొడకల్లారా చెప్పులు చూపించినా గానీ మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేకుండా, మీ మీద చర్యలు తీసుకోకుండా పోనీలేనని చెప్పేసి వదిలేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారి హృదయం. అంతేగాని చిన్న చిన్న పిల్లల మీద సోషల్ మీడియాలో ఏయో పెట్టుకున్న వాళ్ళు ఊరూరు తిప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి, రప్ప రప్ప అనేటువంటి దాని మీద కేసులు పెట్టి గందరగోళం చేస్తున్నారే, ఇది దౌర్జన్యం, ఇదే దుర్మార్గపు పాలన. దీన్ని మీరు ఆపాలి, దాన్ని మీరు ప్రశ్నించాలి. అంతేగాని మమ్మల్ని ప్రశ్నించడం, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం, జైల్లో వాళ్ళు తప్పు చేస్తే జైల్లో వేస్తారని అంటే దాన్ని ప్రశ్నించడం ఈ కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నారు. చేతుల్లో ఉండేటువంటి గీతలు అరగదీస్తారని చెప్పేసి చెప్తున్నారు. నాయన పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని కాపు సామాజిక వర్గం మిమ్మల్ని నమ్ముకొని మీ వెంట నడిచి వాళ్ళకి గ్రామాల్లో ఉండేటువంటి రైతులకి, మట్టి పిసుక్కునేటువంటి రైతులకి యూరియా అందక చేతులు అరిగిపోయాయి నాయన. టైంకి తుఫాను వస్తే ఆ టైంకి ఇన్సూరెన్స్ కట్టక జగన్మోహన్ రెడ్డి గారు విత్తనం నాటగానే ఇన్సూరెన్స్ కట్టేవాళ్ళు. మీ చంద్రబాబు నాయుడు గారు మీ కూటమి ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టక ఆ పంటలు నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ కూడా రాకుండా దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని నమ్మినటువంటి మీ సామాజిక వర్గం గ్రామాలలో ఉన్నాయి. నేను చూస్తున్నా. కాపు నేస్తం సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున 40 సంవత్సరాలు దాటినటువంటి స్త్రీలకు కాపు నేస్తం 15,000 రూపాయలు వచ్చాయి. వాటిల్ని వాళ్ళ దగ్గర లేకుండా చేశారు. డ్వాక్రా వాళ్ళకి ఆసరా కింద వాళ్ళకి సంవత్సరం డబ్బులు వచ్చాయి, అవి రాకుండా చేశారు. ఈ రోజున గ్రామాలలోకి పోతే మావోడు అని చెప్పేసుకుంటున్నటువంటి మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మదన పడుతున్నారు, బాధపడుతున్నారు, వాళ్ళ మనసుల్లో కుమిలిపోతున్నారు. అది గమనించుకోండి. మీకు దూరం అవుతున్నారు మీ సామాజిక వర్గం. అందుకనే మీరు ఎవరిని గోకుదామా, ఎవరిని రెచ్చగొడదామా, ఎవరిని తప్పుగా మాట్లాడదామా, వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ మనం బయటకు వద్దామా అనేటువంటి గొడవలు పెట్టేటువంటి కార్యక్రమాలే చేస్తున్నారు. గాని ఒకసారి తొంగి చూడండి, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ జనసేనకు సంబంధించినటువంటి కేడర్ గాని సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు గ్రామాలలో మదన పడుతున్నారు. ఈ తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర బానిసత్వం చేసే విధంగా మీరు వాళ్ళని తయారు చేశారు. అక్కడ లేకుండా వాళ్ళని అందులో నుంచి బయటకు తీయండి. పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తున్నా. ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అన్నారు, అది చంద్రబాబు హక్కు అయిపోయింది. ఇప్పుడు దాన్ని మీరు అడగట్లా, దాన్ని ప్రశ్నించట్లా. ఈ రకంగా దారుణమైన పరిస్థితుల్లోకి మీరు వెళ్తా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, మీరు మాట్లాడేటప్పుడు ముందు మీ కూటమిలో ఏమి జరుగుతుందో చూసుకొని ఆ తర్వాత వైసీపీ పార్టీలో గాని మమ్మల్ని గాని మీరు ఏదైనా గాని మీరు అనేటప్పుడు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పెట్టుకొని అవి మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది. అంతేగాని వైసీపీ నా కొడకల్లారా చెప్పులు చూపించడాలు ఇవన్నీ చూసినా గాని భరించున్నాం. మేం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఎవరైతే అక్రమాలు చేశారో, ఎవరైతే దుర్మార్గాలు చేశారో, ఎవరైతే మీ కూటమి నాయకుల్ని నమ్మి అధికారులు అమాయకుల మీద దౌర్జన్యాలు దుర్మార్గాలు చేశారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని వదిలే ప్రశ్నే లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా వైసీపీ నాయకులందరూ ఉన్నారు. డిజిటల్ బుక్ కూడా ఉంది. ఇది బెదిరింపు కాదు, ఇది ఖచ్చితంగా జరిగేదేనని చెప్పేసి మీకు తెలియజేస్తున్నారు. మీ మాటలు వెనక్కి తీసుకోండి. మీరు మాట్లాడే దాంట్లో
నిజాయితీ ఉండేటట్టుగా చూసుకోమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నాను.